హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. జలతత్వములో ఉంటుండగా భగవంతుడిని నమస్కారం చేసినట్లయితే తక్షణమే మనకి ప్రజెంట్లో సత్ఫలితాలు వస్తాయి. మరి పృథ్వీతత్వంలో భగవంతుడిని మనం ఆశ్రయించి నమస్కరించుకుంటే 24 గంటల్లో మనకి తక్షణ ఫలితాలు వస్తాయి. కాకుంటే 7 రోజులు 15 రోజుల్లో పృథ్వీతత్వం చంద్రస్వరం ఉంటుండగా భగవంతుణ్ణి గురువుని నమస్కారం చేసుకోవడం వలన సత్ఫలితాలు మనం పొందగలుగుతాం. అందుకనే మనం స్వరయోగం నేర్చుకోవాలి, మంత్రదీక్ష పొందాలి, సాధన ఎలా చేయాలో నేర్చుకోవాలి. అలా చేయడం ద్వారా గ్రహ బాధలు, వాస్తు బాధలు, రోగ బాధలు లేకుండా మనం 3 పూలు 6 కాయలుగా మన జన్మ సార్థకం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి గురుని యొక్క చూపు వలన ఎన్నో దోషాలు తొలుగుతాయి. శని చూపు వలన ప్రతికూలంగా ఉన్న వారికి కష్టాలు వస్తాయి, అనుకూలంగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. ఒకసారి నారద మహర్షుల వారు గగన మార్గాన్ని ప్రయాణం చేస్తుండగా గురు భగవానుడు దేవగురు బృహస్పతి కుమార్తె ఒక గంధర్వుని ప్రేమించి ఉద్యానవనాల్లో ఆనందంగా విహరిస్తున్నారు. ఆ దృశ్యాన్ని నారద మహర్షి చూశారు. అప్పుడు వెంటనే బృహస్పతి ఆశ్రమానికి వచ్చారు. బృహస్పతి ఆశ్రమానికి వచ్చి, ఏమయ్యా మీ అమ్మాయికి పెళ్లి చేయవా ఇంకాను అన్నారు. చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మన సంబంధం కావాలి కదా, మీ దృష్టిలో ఏమన్నా ఉంటే మంచి సంబంధం చూడండి అని నారద మహర్షిని బృహస్పతి ప్రశ్నించాడు. అప్పుడు నారద మహర్షి అన్నారు, ఏమీ మనం చూడక్కర్లేదు, వాళ్ళే సంబంధాలు చూసేసుకున్నారు, వారిని మనం పెళ్లి చేయడమే మనకు ఆలస్యం అన్నారు. అదేంటి స్వామి అన్న, ఒక గంధర్వుని నీ కుమార్తె ప్రేమిస్తుంది, ఆ గంధర్వునిచ్చి పెళ్లి చేయి అని నారద మహర్షి చెప్పారు. సరే అంతకంటే భాగ్యమా అని ఆ గంధర్వుడు ఆ యొక్క బృహస్పతి యొక్క కుమార్తెకి వివాహం చేయడానికి తీర్మానం చేశారు. అయితే గంధర్వుడి యొక్క జాతకాన్ని పరిశీలన చేశారు. ఆయన జాతకంలో ఏముందంటే ఆయన కర్మ పెండ్లి అయిన 24 గంటల లోపల అపమృత్యు ప్రమాదం ఉంది, అంటే మరణిస్తాడని ఉంది. అలాంటి వాడికి ఎలా ఇచ్చి పెళ్ళి చేయనయ్యా అన్నాడు బృహస్పతి నారద మహర్షితో. అది నిజమేనయ్యా, గ్రహస్థితి బాగోలేదు కదా, ఏం చేద్దాం? గ్రహస్వరూపిణి గురుమండల రూపిణి ఆ పరదేవత జగన్మాత గ్రహస్వరూపిణి కదా, ఆ గ్రహస్వరూపిణిని ఆశ్రయిస్తే రక్షించబడుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల అని నారద మహర్షి సలహా చెప్పాడు. ఎలా అంటే బృహస్పతితో చెప్పాడు నారద మహర్షి. బృహస్పతి కుమార్తెకి ఆ గంధర్వుడికి వివాహం చేసిన 24 గంటల్లో వాళ్ళ కార్యం జరిగిందా, మరణించి తీరుతారు. దాన్ని తొలగించడం ఎలాగా? ఆ 24 గంటల్లోని ప్రథమ రాత్రి జరగకూడదు. ఆ సమయంలో జగన్మాత దగ్గర సాధన చేయాలి. అదే సమయంలో వివాహం అయిన తర్వాత అదే సమయంలో గురుని యొక్క శుభ దృష్టి ఇద్దరు దంపతుల మీద పడాలి. అట్లా పడినట్లుగా అయితే వాళ్ళ యొక్క అపమృత్యు దోషం తొలగిపోతుందయ్యా అని నారద మహర్షి మహాజ్యోతిష్యం బాగా తెలుసు ఆయన సలహా చెప్పారు. అది ఎలాగా అన్నాడు ఆయన. ఎలాగా అంటావేంటయ్యా, నువ్వే కదా బృహస్పతివి, నువ్వే కదా గురువి, నీ శుభదృష్టి వాళ్ళ మీద పడితే చాలు, వాళ్ళు అపమృత్యు దోషాన్ని దాడతారు అన్నారు. ఏంటి నాకు అంత గొప్ప దృష్టి ఉందా అని అప్పుడు ఆయన మేల్కొన్నాడు. ఆవిడ ధైర్యంగా ఆ ఇద్దరికి శుభముహూర్తాన్ని వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత జగన్మాత ఆలయంలోకి ప్రవేశపెట్టి జగన్మాత పాదాల యందు దృష్టి పెట్టి వారిద్దరికి ఎదురుబెదురుగా కూర్చోబెట్టి ఆ జగన్మాత నామస్మరణ మంత్ర జపం చేస్తూ ఉన్నారు. దివ్యమైన ధ్యానంలో ఉన్నారు. ఆ జగన్మాత ఎదురుగా ఆలయానికి ఎదురుగా అశ్వత్థ వృక్షం ఉంది. ఆ అశ్వత్థ వృక్షం నీడలో బృహస్పతి గురువు కూర్చున్నాడు. కూర్చుని ఈ ఇద్దరు దంపతులు పైన తన యొక్క శుభదృష్టిని ప్రచురిస్తూ కూర్చున్నాడు ఆయన 24 గంటలు కూడా. అలా ప్రచురిస్తూ కూర్చుండబడి ఆ శుభదృష్టి కారణంగా, గురువు యొక్క శుభదృష్టి కారణంగా, బృహస్పతి యొక్క శుభదృష్టి కారణంగా అమ్మవారు సన్నిధిలో ఉన్న దంపతుల దగ్గరికి అర్ధరాత్రి కాడ అడవి నుంచి ఒక పెద్ద పులి నరవాసన చూసి వచ్చేసింది. పెద్ద పులి వాళ్ళని మింగడానికి వచ్చిన ఆ పులి పైన కూడా శుభదృష్టి, క్రూరమైనటువంటి ఆ పులి మృత్యువు పైన కూడా
గురువుని యొక్క శుభదృష్టి కలగడం కారణంగా ఆ పులి సాత్వికంగా మారిపోయింది. ఆలయంలో ప్రవేశించిన ఆ పులి ఆ జగన్మాత పక్కన కూర్చొని అది ధ్యానం చేయడం మొదటి. వాళ్ళు మింగలేదు. ఆయన జాతకంలోనే 24 గంటలు పూర్తయినాయి. ఉషకాలం ప్రారంభమైంది. బృహస్పతి దృష్టి పులి మీద, 2 దంపతుల మీద దృష్టి ప్రసరిస్తూనే ఉన్నాడు. ఆయన శుభ దృష్టి, 5వ దృష్టి, అలాగే 9వ దృష్టి, 2 దృష్టులు వాళ్ళ మీద పడుతున్నాయి. 7వ దృష్టి ఆ పులి మీద పడుతుంది. అంత సాత్వికంగా మారిపోయినాయి. దోషాలన్నీ పోయినాయి. తద్వారా ఆ జన్మలో ఉన్న దోషాలన్నీ పోయినాయి. తెల్లవారుతుండగా ఆ పులి, ఆ అపమృత్యు అనే పులి మెల్లగా తల వంచుకుని అడవిలోకి వెళ్ళిపోయి వీళ్ళు మృత్యుంజయులయ్యారు. ఒక్క గురువు యొక్క శుభదృష్టి వలన మీ జన్మలో అలాంటి స్వరయోగ రహస్యాలు, ఇట్లాంటి దివ్యమైనటువంటి శుభదృష్టులు కలిగినటువంటి సిద్ధ పురుషులు, మహాత్ములు ఆశ్రమ ఆలయాల్లో నిరంతరం సాధన చేస్తూ ఉంటారు. ప్రతి వివాహమైన దంపతులు, ప్రతి గృహప్రవేశాల్లోని, ప్రతి శంకుస్థాపనలోని, ప్రతి నిశ్చేతాంబూలాన అనబడే పశువు కుంకాలు ఇచ్చుకునే సమయాల్లోని సద్గురువుల్ని ఆశ్రయించండి. మీరు ఆ పుణ్యకార్య సన్నిధికి ఆ గురు మహారాజుని ఆహ్వానించండి. వారికి ఒక ఆసనం వేయండి. ముందు గురు పూజ చేయండి. మొత్తం మీకు కావలసిన బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పిలుచుకొని ముందు గురు పూజ చేయండి. అప్పుడు దాకా ఉన్న మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, రాజకీయవాదులు, ధనవంతులు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, మీ బంధువులు, మిత్రులు అందరూ వస్తారు. ఒకలాగా ఉండదు వారి దృష్టి. అందరికీ అన్ని రకాలుగా ఉంటాయి. క్రూర దృష్టి ఉంటుంది, అసూయ దృష్టి ఉంటుంది, క్రోధ దృష్టి ఉంటుంది, మంచి దృష్టి కూడా ఉంటుంది. మంచి దృష్టి 1% అయితే 99% ఈ కలియుగంలో ప్రతికూల దృష్టిలో ఎక్కువ అవుతాయి. ఆ దృష్టిలతో వచ్చి మీకిచ్చే ఆశీస్సులు మీరు నాశనం అవ్వడానికి కారణమే అవుతుంది. మీరు అభివృద్ధి రావడానికి కారణం అవ్వదు. ఇది సత్యం. మీ కల్మష హృదయాలతో దివ్యమైనటువంటి అక్షతలు మీపై వర్షిస్తే ఆ అక్షతల ద్వారా వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఆ క్రోధ దృష్టితోనే మీ శిరస్సుల మీద పడతాయి. మీ నాశనం మీరే కోరుకుంటున్నారు. కనుక గురువుని ఆశ్రయించాలి, గురు పూజ చెయ్యాలి. ఆ ధర్మ కార్యాల్లో, పుణ్య కార్యాలు అలా చేసినప్పుడు ఈ క్రూర దృష్టి, ప్రతికూల దృష్టి మహాత్ములు మీ సన్నిధికి వచ్చినప్పుడు వారిని చూసేటప్పటికే మీ దగ్గర వచ్చిన బంధువులు, మిత్రులు అందరి హృదయాలు కూడా ప్రశాంతత పొందుతాయి. అంత ముందు ఉన్న గతంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ నిర్మలం అయిపోతాయి. ఆ నిర్మలమైన హృదయాలతో ఆ గురువుని దర్శించడం వల్ల వారిని దర్శించడం వలన 2 మంచి మాటలు, శివాయ నమః అనండి, శ్రీకంఠ శ్రీ సదాశివాయ నమః అని 2 మంచి మాటలు చెప్తాడు. ఆ మంచి మాటలు మీ హృదయంలోకి రాగానే మీ హృదయాలన్నీ భక్తిగా మారిపోతాయి. మీలో ఉన్న మంచి చెడులు, కామక్రోధాలు అన్నీ కూడా నశించిపోతాయి ఒక్క క్షణం పాటు. గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎలాగైతే బయట విడిచిపెడతామో మీ దేహాల్లో ఉన్న కల్మషాలు ఒక భగవంతుని నామం చేసేటప్పటికి తుడిచిపెట్టుకుపోతాయి, పవిత్రమైపోతాయి. అలాంటి హృదయంతో గురువుకి నమస్కారం చేసిన తర్వాత ఆ దివ్యమైన అక్షతలు ఆ సదాశివుని నామంతో ఆ దంపతులకు కానీ, ఆ చిరంజీవికి కానీ, ఆ ఎవరికైనా సరే ఆ అక్షతలు వేస్తే అవి బంగారంగా మారిపోతాయి, బంగారు అక్షతలుగా మారిపోతాయి, సుగంధ ద్రవ్యంగా మారిపోతాయి, పరిమళం వికసిస్తుంది. అలాంటి అక్షతలు అక్షయంగా మారిపోయి ఆ దంపతులు పుట్టినరోజులో కానీ, పెళ్లి రోజులో కానీ, వివాహంలో కానీ, గృహప్రవేశంలో కానీ ఎప్పుడైతే సనాతన ధర్మమైనటువంటి గురు పాదాలను పట్టుకుంటున్నామో మనకున్నటువంటి అపమృత్యువు తొలగిపోతుంది. ఆ దివ్యమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అందరి హృదయాల్లో సమానంగా ప్రవహించి మీ మనసులో మీకిచ్చే ఆశీస్సులు, వాతావరణం అంతా కూడా పరిశుద్ధమై కరుణ అమృత సాగరం. అది సద్గురువుల్ని ఆశ్రయించి సద్గురువుల్ని మీరు ఆహ్వానించి వారికిచ్చే మర్యాదల ద్వారా మీరు ఆశీస్సులు పొందడం వలన మనకి ఇది లాభం వస్తుంది. ఇది అవునా కాదా మీ హృదయాలు ఒక్కసారి పరీక్షించుకోండి. అది అంతరార్థం, బాహ్యార్థం అంతా అర్థమవుతుంది.
చూడండి, మీరు గుళ్ళోకి వెళ్ళగానే నిర్మలంగా ఉంటారు. అలాగే ఒక మహాత్ములు గురువులు ఉన్న చోటికి మనం ఆశ్రమంలో ప్రవేశించగానే నిర్మలమై, ఎంత కోటీశ్వరుడైనా గురువు పాదాల దగ్గర కిందే కూర్చుంటాడు, గురువు ఎప్పుడు పైనే కూర్చుంటాడు. ఎందుకు? గురువుని చూడగానే మీరు హృదయం కరిగిపోతుంది, భక్తిమయమైపోతుంది, శాంతిమయమైపోతుంది. ఇది ధర్మం, సనాతన ధర్మం. ఇది ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ఇప్పుడున్నటువంటి కలుషితమైనటువంటి అభివృద్ధి అనే పేరుతోటి 3 రోజులు ముచ్చటలు అనేటటువంటి శాశ్వత జీవితాలు, శుభ జీవితాలు మీ పిల్లలకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ అలవాటు అవుతుంది. ఇది సత్యం. తల్లిదండ్రుల ముందు ఆచరించండి. మీ పిల్లల భవిష్యత్తు అభివృద్ధి చేయడానికి బాధ్యతలు మీరే అయి ఉన్నారు. గురువుని పట్టుకోండి. హర హర గురుదేవ్.